ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నీలిమా 22 F F అయ్యో నారికేలా ఆపరా అలా విడిగుడ్లే చూస్తామండి రా చెయ్యి ఓ మై గాడ్ థ్యాంక్స్ అ లాట్. ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్? అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా అమ్మయ్యా మెట్టులు లేవు. అప్పటి బెర్త్ హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్ లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావే. హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశా, ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా క్యాబరీ అనుకున్నావా? ఒక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. I was just going to call you. అయ్యోబే, ఇదేంటి అలా చూస్తున్నాడు? అలా కాదు. సూపులతో రేపులేడు. Listen to what I have to say. ఏంట్రా? మహి చెప్తా మర్చిపోయాను. ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నా గుండె ఆగిపోయింది. కానీ ఇంట్లోగా 1 సెకండ్, మీ పేరు? రిషి. రిషి 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 అని అలా నా చేపట్టుకుని ఇలా నన్ను లాగేశారు. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి? చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వరి అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో. నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎన్నిసార్లు చెప్తారు? అలా చిరాకు పడతారేంటండి? జర్నీలో ఉన్నామండి, 1,00,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు, మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషన్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వీఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్, యు నో. మీకు మీరే. ఏదో ఒక కాక్ గొంతు తీసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పనులు పనిస్తున్నావు? పైకి బాబు మీరు కూడా పైకి వెళ్ళి పడుకోండి. నాకేమో మోకాలు నొప్పులు, పై బెర్త ఎక్కలేదు. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంట్రా? చిచే అలాంటిదేం లేదు. బ్యాంక్ లోన్ రా, నెల నెలా వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మా స్పీడ్గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కే. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్. బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం. ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకు ఏ సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్. పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే. హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాడి పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను. వీడిని భరించడం చాలా కష్టంగా. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా? అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్
యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అలా ఉంటావే చెయ్యిటువు. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్రా ఏంటో కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ. కదా దేవత అక్కడ. తప్పకా ఏ ఏమండే దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగంటే మీ పేరు రాదా కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్నా? ఏమండి, మీరేదో అంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. శబ్బబ్బబ్బా. He's spicy, he's crazy. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం, టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ చచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, Ali, what is this? Is that my surname? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. It's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ యు, ఆల్ పచినో. You want to go classroom or staff? స్టాఫ్ రూమ్. Staff room? యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty, man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డోంట్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు, ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. Are you sure? ప్రామిస్. అబ్బా, చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. She sounds like Matney, but she's botany. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా, థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మేరే ఛాత్ర మేరా ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నహీ ఇదర్. శుక్రియా. అబ్బా, పొంగించేస్తున్నాను. హిందీ
నీ అసలు పేరు ఆలీనా ఆల్పచ్చినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాటీ బాయ్ పట్టిసా, ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు? ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు. ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్ట్ కన్ఫర్మ్. చాలా షార్ప్ కొన్నాడు. ఎవడరీడు? ఆడీడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాదలు నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసేవాళ్ళంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలితే. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాకు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? అయ్యో, ఇలా దొరికేసానండి. మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావన్నా? ఏంటి సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లము? ఇలా అన్న హ్యాపీ బర్త్డే, అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా. తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందని పీక కోస్తా. He's miser, he's crazy. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏమ్రా అలా చేస్తున్నావా? పారిపోతావా? పక్కెళ్ళిపోతాను. పోతావా? చల్. ఏం రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీగా కొన్నాను. పట్టుకో, పెట్టుకోకో. ఐల్ బి బ్యాక్. అరే అరే అప్పుడు
రోడ్లు కూడా కబ్జా చేస్తారా మీరు? ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్ల మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకు చెప్పండి. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. అనొచ్చు, అను అనరా సార్. అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడిసో పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీస్ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతినికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పో సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడిందా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఎందుకు? ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్, నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. నరేంద్ర అన్నట్లాగా చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందాలండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే నువ్వు ముందు నాడు నీ వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇలా తెలియదు కదా ఎక్కడికి వెళ్తాను. ఇప్పుడు ఏం చేద్దామా? సారు అన్నా, శంకర్ అన్నా, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీయే నాది. గస్ ఉంటుంది నా మనుషుల్ని కొడతావురా? చిన్న పెద్ద తేడా తెలియదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలా? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలియదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా? గదా చెప్పినాం. మళ్ళా సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లుకు అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులనే చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు మనకేం మరి? నేను రానా? అవతల క్లాస్ టైం అవుతుంది. వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టినా? అరే చో, ఎప్పుడు చూడు అన్నా అన్నా. సైన్ మాలో రీసౌండింగ్ లెక్క. ఇన్నారా ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో ఇన్నరా? నిజంగా తెలియదు సార్. తెలియదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్నా సారు అని పిలవంగా వినాలనుకుంది. దాని బ్యాట్లక్ వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు. విన్నవా? ఆహాహాహా, ఇంటి భోజనం రా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినొచ్చు. మనలో మనమాట. అక్కాయ్ నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్కౌట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమరా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది, బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు.
నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద ఏదో పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు. ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే. కుమ్మై గురుగారు వచ్చే టైం అయింది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా? శుద్ధి చేసుకో. ఓం విష్ణుమైన మహా. చారుకేశ, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడి నీళ్లు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళుగా ఒకటే రాగం. అద్భుతం. అయ్యో, వినేశారా? నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతా. పేరు రిషికేశ. మా కాలేజ్ లో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు. మన గురించి ఎన్నేసి మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనబట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, పురే రిషికేశ, జీవితంలో కనీసం ఒక రోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్య. ఏమిటిది? ఆశీర్వదించండి మావయ్య. మామయ్య ఏంటి మామయ్య? అదేం చారుకేశా? అని మావయ్య కాదా? నువ్వు నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్క రోజైనా. ఒక్క రోజు ఏమిటి నాయనా? నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు. తాతగారు పదండి, పని మొదలు పెడదాం. పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశా, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్స్, నీకు మ్యూజిక్ సెన్స్ లేదని నాకు తెలిసిరా. హంగార్లో క్యాసెట్ కమిట్ అయిపోయారు. నో చారుకేశా. మాయా వీడికి జుమ్మంది నాదం. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాడటం ఏంటి? వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ్యా. పోనీ తిప్పి పెట్టు. ఏదో ఆప్షన్ చదువుకో. సారీ సార్. చున్నీ అన్నా ఈసారి నేనన్నా. ఈసారి కూడా నేనేరా. హలో ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? చేతి నీ మీద తర్వాత వేస్తా ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? ఇక్కడ కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్ నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ ని. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పాలా నీకు? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీన్ని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ B102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలో ఇంతనే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకి ఓ ఓ ఓ ఓ వేరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ అంటే ఈ సెక్షన్ మీకు ఎలా తెలిసిండే? లా 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 3 ఏళ్ళు చదివి 3 लाख మానేశాను. పైన क्लास के मेरे भाइयों और प्यारी लड़कियों, మామూలుడు కదరా. హిందీ हमारी రాష్ట్ర భాష है. అదేంటండి, మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. ఈడొకడు రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడుకునే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బైఠియే బైఠియే. బయటికే వెళ్తున్నాం అండి. బైఠియే అంటే కూర్చోమనరా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ సమझ रही है వినమ్రాజీ? వినమ్రా జీ కాదండి, వినమ్రా పి. పండితారాధ్యుల వినమ్రా పూర్తి పేరు. అచ్చా, అబ్ హమ్ చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా मैंने प्यार किया,
अब इसे तेलुगु में बोलिए. ప్రేమ పౌరాలు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా నీ బొంద. इसका मतलब నేను ప్రేమించాను. ఏంటమ్మా మన హిందీ మాస్టర్ డే బై డే నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఏంటి సంగతి? చాచా అలాంటిదేం లేదు. అయినా భలే ఉంటాడు కదా, ఎప్పుడు రెడ్ బుల్ తాగినోళ్ళగా మంచి ఎనర్జెటిక్ గా ఉంటాడు. ఏమో నాకేం తెలుసు, నేనంత పట్టి చూడలేదు. దొరికారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మి, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మి, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 8885556666. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోపా, తురుమా, పోటుగాడా, దారకారా? ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు, చూద్దు గాని. స్ట్రాంగ్ ఎమోషన్ కసి లేనిదే నేను ఫైట్ చేయను రా. కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం, విచ్చలు విడిగా కొట్టేసుకుందాం. రోయ్ ఎవరిని కొడతావు బే? శంకరన్న మనుషులో మేము. కొడతావురా, కొట్టు కొట్టురా, కొట్టు. ఈ వేళ గ్రహస్థితి అస్సలు బాలేదండి. రావుకాలంలో బయలుదేరుంటా. చాలా రిస్క్ చేశారండి. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యూ విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఈ అమ్మాయిని చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్ గా మన పెళ్లి కనిపించింది. చూశాను నేను. నీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల్లా చెప్పవా?
కానీ లైఫ్ లో ఇలాంటి విషయాలు అయ్యో లైఫ్ లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యూర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా. అదే నా ప్రేమకి పచ్చ జెండా అనుకుంటాను. టేక్ యూర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. ఏంద్రా నువ్వు చెప్పేది? నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినా ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలాగా తిక్క మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వి వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దామనుకున్నా కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు. సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. పిలువు అయింది పంతులు పిలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. వచ్చిన ఆవురా. నువ్వు అనా నేను ఇక్కడే నరికేస్తా. అరే చోప్. ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి. మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ ఎందుకు కొట్టినట్టు? నమ్మలేదు. ఏంది? నమ్మలేదు సార్. ఈ నమ్మకపోవుడేందిరా? అది చెప్పాడు సార్, అది తప్పే లేదు. కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించే వాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్, మన ప్రసాద్ మల్లీప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు. ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపరోడు, ఆటోడు, పాలోడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే. మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి ఓడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్. ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసి కొత్త స్టాఫ్ ని పెట్టుకుందాం సార్. వాళ్ళందరికీ మీ ఫోటోలో ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టె పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి నేను రానా? ఏం క్లాస్ టైం అయిందా? ఇది ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే క్యూట్ బాయ్.